ప్రకాశం జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్ రెడ్డి బదిలీ అయ్యారు. ఫిబ్రవరి 12వ తేదీన ప్రకాశం జిల్లా ఎస్పీగా పి పరమేశ్వర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కేవలం 50 రోజులు మాత్రమే జిల్లాలో పనిచేశారు. జిల్లా ఎస్పీ బదిలీకి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు చిలకలూరుపేట బొప్పుడి వద్ద చేపట్టిన ప్రజాగలం బహిరంగ సభకు సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలం చెందారని కేంద్ర నిఘా వర్గాలు భావించాయి. దీంతో పాటు ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా కేంద్రానికి నివేదికలు పంపాయి. మరోపక్క గిద్దలూరులో జరిగిన రాజకీయ హత్యపై కూడా జిల్లా ఎస్పీకి బదిలీ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ రెండు సంఘటనలు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి బదిలీకి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా ఎవరిని ఇంతవరకు నియమించలేదు. ప్రకాశం ఎస్పీతో పాటు నెల్లూరు ఎస్పీ కె తిరుమలేశ్వర్, అనంతపురం ఎస్పీ కేకేఎన్ అనురూప్ రాజన్, చిత్తూరు ఎస్పీ పి జాషువా, పలనాడు ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజులు బదిలీ వేటు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.